మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా పొందాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. గౌరవనీయులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు బీజేపీ అభ్యర్థి, అదే విధంగా విద్యాదాత, ధర్మదాత, మహాదాత. తను చేస్తున్న ఉద్యోగ క్రమంలో వేలాది మందికి యువతకు ఉద్యోగాలు కానీ చదువులు కానీ తన చేతనైనంత చేస్తూ ఉన్న క్రమంలో అతను చేస్తున్నటువంటి 20 సంవత్సరాల సర్వీస్ లో వేలాది మందికి సహాయ సహకారాలు అందించారు. ఆ క్రమంలోనే సార్తో నాకున్న పరిచయంతో ఒకానొక సమయంలో, సార్ మీరు ఒక రాష్ట్ర స్థాయి ఎండి, చాలా పెద్ద హోదాలో ఉన్నారు. ఈ హోదాలో ఉండి ఒక ఐఏఎస్ క్యాడర్ అయినటువంటి మీరు చాలా మందికి సాయం చేయాల్సి ఉంటుంది అంటే, బాబు మీరు ఎంతమంది వస్తారో రండి, ముందుకు రండి, ఒక 10 మంది ముందుకు రండి, నేనేమైనా చేస్తా, మీరు ఏదో నేను నిరూపిస్తా అంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నా. ఆ క్రమంలోనే కొంతమంది మిత్రులతో, మన ప్రాంతంలోనే ఉన్నటువంటి కొంతమంది మిత్రులతో కలిసి సార్ను కలిస్తే, సార్ ఒక కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా డిఎస్సి కోచింగ్ కానీ, పాలిసెట్ కోచింగ్ కానీ, కానిస్టేబుల్, ఎస్ఐ, విఆర్ఓ అన్ని ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్లు ఇవ్వడం, స్కూళ్లలో మరమ్మతులు చేయించడం, సోలార్ లైట్లు పెట్టించడం కానీ, బుక్స్ ఇప్పించడం కానీ, బెంచ్లు ఇప్పించడం కానీ, అది మన ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి విద్యాదాత, ధర్మదాత గౌరవనీయులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొల్లాపూర్ ప్రాంతం ఒక మూలకుండి ఒక 20 సంవత్సరాలుగా ఒక నిరంకుశ పాలన కొనసాగుతుంది. ఒకే ఒక వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ ఎక్కడ అధికారం వస్తే అక్కడ దుంపుకుంటూ, అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలను బానిసలుగా తన మోచేతి నీళ్ళకి తాగేటట్లు చూస్తున్నాడు. ఊరికి ఒక 4 వదిలేస్తాడు, కేసులు పెడతా అది పెడతా అంటాడు, ఇసుక దొంగతనం చేస్తాడు, బ్యాంకులు దోపిడీలు చేస్తాడు. ఇలాంటి దుర్మార్గ పాలనకు చరమగీతం పడాలంటే మనం ఆయనను కొట్టాల్సిన అవసరం లేదు. మన చేతుల్లో ఇప్పుడు ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు తోటి మార్చాలి. ఆ మారిస్తే ఇన్ని సంవత్సరాలుగా నష్టపోయినది ఒకే ఒక 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తా అని వచ్చిండు గౌరవనీయులు శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారు. ఆయన చేసింది ఇంతమందికి ఒక గవర్నమెంట్, ఒక పెద్ద ఆఫీసర్ చేస్తున్న క్రమంలోనే అదే మన ఊరిలో, సార్ మా ఊర్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం, ఒక లైట్లు కావాలి టెంపుల్ దగ్గరికి అన్నాం, 4 లైట్లు అడిగినాం. మా పిల్లలు 4 లైట్లు అంటే, మన పిల్లలు పోయిన హైదరాబాద్ లో సార్ చెప్తే కంపెనీ గారికి పోయి, అన్న 4 అయితే ఊర్లోకి పోతే ఆడ జనాలు జాతర కాబట్టి చాలా మంది వస్తారు, ఆడ ఉండాలి ఈడు ఉండాలి అంటే 12 లైట్లు ఇప్పించిండు. అవి 12 లైట్లకు 1,50,000 ఈ లైట్లే. అదే వెలుగులోనే మనం మీటింగ్ పెట్టుకున్నాం. అదే గట్టు మీద కూడా కరెంటు అయినా కానీ ఎప్పటికి వెలుగుతూనే ఉంటాయి. అవి సోలార్ లైట్లు. అవి 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఏం చేయనోళ్ళు అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్పిర్రు, కానీ ఇప్పటికి కాలేదు. అది సంవత్సరం అవుతుంది, మళ్ళీ బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. అయినప్పటికీ చేయాలని ఉంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుండే వేల మందికి, 1 కాదు 2 కాదు, మన కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి పిల్లలకు కలుపుకొని 10,000 మంది పిల్లలకు సహకారాలు అందించిండు. అందులో మన ఊరి నుంచి కూడా ఒక 10 మంది పిల్లలు పాలిసెట్ కోచింగ్, ఒక 2 అమ్మాయిలకు డిఎస్సి కోచింగ్, ఒక అబ్బాయికి ఏఎస్ఓ కోచింగ్, అలాంటి మన ఊర్లోనే ఇప్పించుడు. ఒక అబ్బాయికి పాలిసెట్, దుశాంతాచారి అనే ఒక అబ్బాయికి పాలిసెట్ క్యాంపస్ లో సీట్ వచ్చింది, చదువుకుంటున్నాడు 10వ తరగతి వీరభద్రాచారి మనోడు. ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కానీ ఏ ఒక్కరికి తాగనికే కానీ దానికి దీనికి తిన్నికే ఎవరికి పైసలు ఇవ్వరు సార్. ఏదంటే ఏదైనా పని చేస్తే ఒక జిల్లు ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఈ ప్రాంతం డెవలప్ చేస్తా అని ముందుకు వచ్చాడు. బ్రిడ్జి కడతా అన్నాడు, సమస్యల బ్రిడ్జి కడతా, రైల్వే లైన్ తెప్పిస్తా, పరిశ్రమలు ఏర్పాటు చేస్తా, ఇది సెంటర్ చేస్తా, 2 రాష్ట్రాలకు మధ్య చేస్తా, బ్రిడ్జి నిర్మాణం చేస్తే కంపెనీలు వస్తే వేల మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధిలో మన ఊర్ల నుంచి కూడా నేను అడుగుతున్నా సార్కి ఇదే విధంగా, నేను కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ లో నేను కూడా ఒక మెంబర్ సార్, ముందుకు వచ్చిన మా ఊర్లో పిల్లలను మనం ఏర్పాటు చేసేటువంటి కంపెనీసరిగా ఉగాదికి మనం టెంకాయ కొడతాం అనుకుంటున్నా. ఆ ఉగాదికి టెంకాయ కొట్టే కంపెనీలో ఏర్పాటు చేసేటువంటి కంపెనీలో 100 మంది యువతకు మా ఊరు నుంచి దత్తత తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించాలి సార్. పరిశ్రమలో ఆ కంపెనీలో ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా ఎవరైనా వ్యాపారం చేసుకుంటా అంటే కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలి ఆ బాధ్యతగా. ఎందుకంటే నేను ఫస్ట్ బాధ్యతగా మన ఊరినే మీరు దత్తత తీసుకుంటారని వేడుకుంటున్నాను.
ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తా అంటున్నాడు. కానీ ఒక ఆయన ఏం చేయకుండా ఏదో రకంగా వెలగబెడుతున్నాడు. ఇంకో ఆయన నేను వస్తా నన్ను గెలిపించని ఒక పంచి పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. కానీ ఆయనకి ఏం చేయాలో తెలియదు, వీళ్ళు చేయనియరు. కానీ సార్ మాత్రం ఢిల్లీ కదిలి రావాలి, కేంద్రం నుంచి మంత్రి వచ్చి కొల్లాపూర్ లో రేపు అనౌన్స్ చేస్తాడు, బ్రిడ్జి కట్టిస్తాం, కొల్లాపూర్ ప్రజలారా మీరు గెలిపించండి అంటాడు. కంపల్సరీ ఆ ప్రజలందరూ కూడా గెలిపిస్తే విత్ ఇన్ 1 నెలలోనే ఆ బ్రిడ్జి ఓపెన్ అవుతుంది. బ్రిడ్జికి బడ్జెట్ కేటాయించి బ్రిడ్జికి పనులు ప్రారంభమైతాయి. బ్రిడ్జి కట్టించి రైల్వే లైన్ ఎక్కించి మన పిల్లలకు రైతులకు అండగా ఉంటూ తన వ్యక్తిత్వం మొత్తాన్ని కూడా జీవితాన్ని సర్వస్వాన్ని తను జాబ్ బంద్ చేసేసి ఇంకా 8 సంవత్సరాల ఉద్యోగం ఉంది. ఇప్పుడే ఎండి, ఇంకా దేశంలో పెద్ద పోస్టులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతమే ముఖ్యం అంటే ముందుగా మేము యువకులంతా వేలాది మంది 20,000 మంది యువకులు ఉన్నారు సార్ అంట. యువకులంతా కూడా సార్ మీరు ముందుకు వస్తే కంపల్సరీ ఎమ్మెల్యేగా నిలబడితే ఇంకా కొంచెం అధికారం తోడైతే ఇప్పుడు 10,000 మందికి చేసారు, ఇంకా 1,00,000 మందినైనా మీరు బాగు చేస్తారు సార్. దేశంలోనే నెంబర్ 1 చేస్తారు సార్ కొల్లాపూర్ ప్రాంతాన్ని. వెనుకబడ్డ ప్రాంతం కాదు, దీన్ని ఒక నెంబర్ 1 ప్రాంతం చేస్తారు అంటే తన సర్వస్వాన్ని జాబును బంద్ చేసి వచ్చేసిండు. అలాంటి సార్కు ఈ అవకాశం కల్పిస్తే పార్టీ ఏది చూడకండి, పని చేసే వ్యక్తి కావాలి. పార్టీలు ఉంటాయి పోతాయి, వాడు వస్తాడు వీడొస్తాడు, కానీ దమ్మున్నోడు ఉంటే ఏడైనా ఢిల్లీ కదిలి రావాలని చెప్తున్నా. ఢిల్లీ నుంచి దిగొచ్చి శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసేటట్లు ఉండాలి. కాబట్టి దమ్మున్న నాయకుడు మన ఎల్లేని సుధాకర్ రావు. ఈయన వస్తే ప్రతి కుటుంబంలో విద్యార్థులను చదివించే బాధ్యత తీసుకుంటాడు. ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూల్ అవుతాయి. ఇప్పటికీ కొల్లాపూర్ లో ఒక హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు మన ఊరు జార్లగుట్ట మీద శంకుస్థాపన చేసిండు, అది కాదు పోదు. ఇన్నేళ్ళు ఏం చేయలేదు, ఒక డాక్టర్ ఉండదు హాస్పిటల్లో. కానీ ఇప్పటికి ఈ కాలంలో కూడా హాస్పిటల్ ఉండదు. వనపర్తిలో డెవలప్మెంట్ ఎట్లుంది, నగర్ కర్నూలులో డెవలప్మెంట్ ఎట్లుంది, అది చూడండి ప్రజలారా. ఈసారి మార్పు కోరుకోండి, కంపల్సరీ మార్పు కోరుకొని ఒక లక్ష్యంతో వచ్చినటువంటి మన ఎల్లేని సుధాకర్ రావు గారికి బలపరిచి అందరూ కూడా అమూల్యమైన ఓటు వేయించి గెలిపిస్తారని నా గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనం ఏది అడగలేదు, అప్పుడు ఎమ్మెల్యే కావాలని ఆలోచన లేదు. అలాంటి సమయంలోనే సార్ మా ఊరికి కొంచెం హెల్ప్ చేయండి అంటే గట్టి మీదకి లైట్లు ఇచ్చిండు, ఇంకా పిల్లలను చదివించిండు, ఇంకా స్కూల్ కి కూడా ఏవో చేస్తా అన్నాడు. అప్పుడు బుక్స్ ఇస్తాడు, అవి ఇస్తాడు. కానీ వేరే వాళ్ళు రాజకీయం చేసి ఇవ్వనీయలేదు, రానియలేదు. పొద్దు పొలిటికల్ అయితే అది అని చెప్పి కొందరు మహానుభావులు. కాబట్టి ఇంకా చాలా మంది హెల్ప్ జరుగుతుండే, అలాంటి హెల్ప్ జరపలేదు. మన ఊరే కాదు, కొల్లాపూర్ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అవుతుంది సార్ని గెలిపిస్తే. దయచేసి అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి ఎల్లేని సుధాకర్ రావు గారిని గెలిపిస్తారని వేడుకుంటున్నాను. ధన్యవాదములు.